ఆత్మలకు శాంతి కలగాలని అందరూ కలిసి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుకు ఉన్న స్థానం ఎవరికీ ఉండదు. మన తల్లిదండ్రుల తర్వాత దేవుడితో పోల్చడం జరిగింది గురువును. వారి స్థానాన్ని ఏ ఒక్కరు కూడా భర్తీ చేయని తొలగించి మనల్ని జ్ఞానం వైపు నడిపించగలుగుతారు వాళ్ళు. ఒక గురువు ఎవరినైనా తయారు చేయగలుగుతాడు. వాళ్ళు అందించిన జ్ఞానంతోనే మనం ఈరోజు మన జీవితాలలో వారి వారి సామర్థ్యాన్ని బట్టి సక్సెస్ కావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా గురువును మర్చిపోవద్దు. ఎందుకంటే వారికి ఉన్న జ్ఞానాన్ని సాయశక్తులా మనకు పంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ప్రాచీన కాలం నుంచి గురువుకు ఒక ప్రముఖ స్థానం ఉంది. ఈరోజు నా గురించి చెప్పుకుంటే
నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళే కారణమని చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను వాళ్ళకు శిష్యుడిని, కానీ ఇప్పుడు గురువుని. వాళ్ళు చెప్పిన వాళ్ళు నేర్పిన విద్యాబుద్ధులు, వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను ఒక స్థాయిలో ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు నా మిత్రులు కూడా వారి వారి స్థాయిలలో వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి మంచిగా సెటిల్ కావడం జరిగింది. అదంతా వాళ్ళు నేర్పిన విద్యే. వాళ్ళకు మనం జీవితాంతం రుణపడి ఉండాలి. ప్రతి మనిషికి కొన్ని అనుభవాలు టీచర్లతో ఆ కాలంలో ఏ విధంగా ఉండే గత 13 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ మనం వాళ్ళకు శిష్యుల అంటే స్టూడెంట్స్ లెక్కనే కనిపిస్తుంటాము. మనం ఎంత ఎదిగినా మనం వాళ్ళకు స్టూడెంట్స్లమే. కాబట్టి వారితో మనకున్న అనుభవాలు, తీపి జ్ఞాపకాలు పంచుకోవడానికే ఈ సమావేశం. వారిని సత్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క అనుభవాలు, వారి యొక్క లైఫ్లో జరిగిన ఇప్పుడు ఉన్న పొజిషను, వాళ్ళ యొక్క లైఫ్లో జరుగుతున్న సంఘటనలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా అమ్మాయిల నుంచి ఎవరైనా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులకు, నా ఉపాధ్యాయులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇంకేంటంటే ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే, ఒక మంచి విషయం, ఒక చెడ్డ విషయం ఉంది. ఏంటంటే ఈరోజు మన సార్లు మనల్ని కొట్టలేరు. చెడ్డ విషయం ఏంటంటే ఈరోజు మన సార్లు కొట్టలేరు, రెండు కూడా. సో ఇక్కడ మన ఫీలింగ్స్ ఏమున్నాయో అన్నీ షేర్ చేసుకోవాలి. ఎవరైతే అక్కడ చాలామంది ఏమో చెప్పాలని అనుకుంటారు, బట్ నో ప్రాబ్లం. ఇక్కడ మనోళ్ళే ఉన్నారు, అందరూ ఎవరు కూడా వేరేళ్ళు లేరు. సో అందరూ వాళ్ళ ఫీలింగ్స్ వచ్చి ఇక్కడ కంప్లీట్గా షేర్ చేసుకోవచ్చు. ఇక నా విషయానికి వస్తే, నేను ఫస్ట్ నుంచి నాకు తెలిసి అంగన్వాడీ నుంచి నా జర్నీ ఇక్కడనే స్టార్ట్ అయింది. అంగన్వాడీ మేడం ఇప్పుడు కూడా ఆ మేడం ఎలా ఉందో అలానే ఉంది. సో దాని తర్వాత నేను 5th క్లాస్ నా జర్నీ స్టార్ట్ అయింది. నేను చదవడం మొదలెట్టింది మాత్రం 3rd క్లాస్ నుంచి. అప్పుడు ఒక ఉమాదేవి మేడం ఉండే. ఆ మేడం వచ్చినప్పటి నుంచే నాకు తెలిసి నా జీవితంలో స్టడీ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఉమాదేవి మేడం నన్ను డిజైన్ చేసింది. అంటే నేను అంతగా చదివేవాడిని కాదు అసలుకి, బట్ నాలో ఆ మేడం గిఫ్ట్స్ ఇచ్చేది. ఇంకేంటంటే డిక్టేషన్ పెట్టి అంటే చాలా ప్రోత్సహించి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. నాకు తెలిసి అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 10th ఎగ్జామ్స్. నాకు తెలిసి ప్రతి క్లాస్లో చీటింగ్ జరిగింది, బట్ ఒక్క క్లాస్లో జరగలేదు. అది ఆ మేడం ఉన్నదే. ఆ మేడము ఆ క్లాస్లో ఇన్విజిలేటర్ చేసింది. సో అలాంటి మేడంతో నేను ట్రైన్ అయ్యి వచ్చాను. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఈరోజు కూడా. ఇంకొకటి ఏంటంటే ఉమాదేవి మేడం తర్వాత వచ్చేసి ఉమా కిరణ్ మేడం. ఆ మేడం ప్రభావం కూడా నా మీద చాలా చాలా ఉంది. గురువులు 2 రకాలు, ఒకటి ఆడవాళ్ళు, ఇంకొకటి మగవాళ్ళు. జోక్. సో తర్వాత ఏంటంటే గురువులు, సద్గురువులు. అంటే గురువులు వచ్చేసి వాళ్ళ పుస్తకాల్లోని పాఠాలు చెప్పుకొని వెళ్ళిపోతారు కొంతమంది. కానీ నాకు ఎవరైతే వచ్చారో చాలామంది, ఈ బ్యాచ్ కానీ, లేకుంటే ఉమా కిరణ్ మేడం కానీ, సురేఖ మేడం కానీ, వాళ్ళు కానీ చాలామంది నాకు వచ్చిన వాళ్ళందరూ సద్గురువులు. వాళ్ళు పుస్తకాల్లోని పాఠాలతో పాటు కాకుండా వాళ్ళు జీవిత పాఠాలు కూడా చాలా నేర్పించారు మాకు. యూ కెన్ క్లాప్. సో ఆ విధంగా జరిగి ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో మొదలెట్టాను. నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా వరకు నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. తర్వాత గ్రూప్ 1 కొద్దిగా స్లైట్లో మిస్ అయింది, బట్ నా ఐఎమ్ యూపీఎస్సీ మెంటర్గా చేస్తున్నాను సార్. సో నేను చాలాసార్లు ఓడిపోయాను. చాలాసార్లు నేను ప్రతి ఎగ్జామ్ని చివరి దశ దాకా వెళ్ళి తిరిగి రిటర్న్ అయిన టైం ఉంది నాది. బట్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఓటమిని ఒప్పుకోలేదు. ఓటమిని ఒప్పుకోకపోవడానికి ఒకటే ఒక కారణం, నా గురువులు నాకు ఎప్పుడు ఓటమిని నేర్పియలేదు. నేను ఎక్కడ పడినా కానీ వాళ్ళు లేచి పరిగెట్టాలి, మళ్ళీ ముందుకు సాగాలి అనేది నేర్పించారు. కానీ నాకెప్పుడు వాళ్ళు అక్కడనే ఆగిపోవాలి, ఓటమిని యాక్సెప్ట్ చేసుకోవాలనేది ఎప్పుడు నేర్పించలేదు. సో ఇలాంటి
ఇలాంటి అందుకని ఈరోజు నా గురువులను నేను సత్కరించుకోవడానికి ఇది ఒక డే డిసైడ్ చేశాం. సో మీరందరూ దీనికి సక్సెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. అది చాలా పెద్ద మాట. ఎందుకంటే ఒకసారి ఓడిపోయిన తర్వాత చాలామంది అక్కడికి ఆగిపోవడం జరుగుతుంది. అది కాదు నిజమైన ఓటమి. ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రయత్నించాలి. ఎప్పుడైతే మళ్ళీ ప్రయత్నించాలేమో అప్పుడే నువ్వు నిజంగా ఓడిపోయినట్టు. కాబట్టి ఆఫ్తాబ్, నువ్వు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని సాధించాలని, మేము సత్కరించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. నువ్వు మంచి సందేశాన్ని ఇచ్చావు. అదేవిధంగా నెక్స్ట్ అబ్బాయి నుంచి ఎవరైనా మాట్లాడాల్సిన కోరుతున్నాను. ముందుగా 2011-12 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు నాతోటి మిత్రులకు కృతజ్ఞతలు. దాదాపు మనం కలిసి 12-13 సంవత్సరాలు అవుతుంది. అందరినీ ఒకే దగ్గర చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎక్కువ మంది సార్ వాళ్ళు మేడం వాళ్ళు వస్తారనుకున్నాం, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మీరైనా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పాలంటే నా గురించి 2011-12 బ్యాచ్ పాస్డ్ అవుట్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ నిజామాబాద్లో చేశాను. నెక్స్ట్ డిగ్రీ కామారెడ్డిలో చేస్తూ వ్యవసాయం చేస్తున్నాం సార్. తర్వాత ఏదైనా ఒక ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఏదైతే మనకు సెట్ అవుతుంది, మనకి దేని గురించి అయితే ప్యాషన్ ఉందని తెలుసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్ చిన్నప్పటి నుండి. డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేశాను సార్ 2018 బ్యాచ్లో. కానీ 0.75 తోటి నా ఉద్యోగం మిస్ అయింది. ఆ 0.75 మార్క్స్ అనేవి నాకు 5 సంవత్సరాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది సార్. అవన్నిటిని ఒడిదొడుకుని ఎదుర్కొంటూ వ్యవసాయ పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ మళ్ళీ ప్రయత్నించి ఇప్పుడు టీజీఎస్పీ కానిస్టేబుల్గా డిచ్పల్లిలో పోస్టింగ్లో ఉన్నాం సార్. ప్రజెంట్ నిర్మల్ టౌన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను. దీనంతటి కారణం నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా టీచర్సే. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ముఖ్యంగా 9th క్లాస్ వరకు నేను ప్రతి సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతుండే సార్. 9th క్లాస్ తర్వాత ఒకరోజు రవికిరణ్ సార్ గారు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీకు 100కి 35 మార్కులు రాకపోతే మీ పరిస్థితి ఏంది, మీ అమ్మా నాన్న కష్టం, వాళ్ళు రోజు కూలీకి వెళ్తే 300, 400 లేదా 500 వస్తున్నాయి, మీకు మంచి బట్టలు షూజు అన్నీ కొనిచ్చి ఇక్కడ చదువుకోమని చెప్తే కరెక్ట్ చదవలేక కనీసం 35 మార్కులు రాలేకపోతున్నాయని కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు కొంచెం బ్రెయిన్ వెలిగి ఎట్లయినా చదవాలని చెప్పి అప్పటి వరకు మ్యాథ్స్లో ప్రతిసారి ఫెయిల్ అవుతుంది సార్. కానీ 10th క్లాస్లో రేపు రవికిరణ్ సార్ ఏదైతే సబ్జెక్ట్ చెప్తారో చాప్టరు ముందు రోజు నైట్ 10 నుండి 11 గంటల వరకు చదివేటోళ్ళు సార్. దానివల్ల మ్యాథ్స్లో దాదాపు 90% స్కోర్ చేసిన సార్. ప్రతి యూనిట్ టెస్ట్లో కానీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఎగ్జామ్స్లో ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా మాకు గ్రేడింగ్ ఉంది సార్. లేకపోతే 98 లేదా 99 మార్క్స్ వస్తున్నాయి సార్. నాకు చాలా కష్టపడ్డాం సార్ ప్రతి ఒక్కరికి. 9th క్లాస్ వరకు రవికిరణ్ సార్ నేను చాలాసార్లు కొట్టింది సార్. కానీ అవన్నీ నా మంచి కోసమని గ్రహించాను. అది ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఇంకో విషయం ఏంటంటే నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎక్కువగా గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే రాజేందర్ సార్, రాణి మేడం. ఎందుకంటే మేము చదివే ఫీల్డ్లో ఇంగ్లీష్కి కొంచెం వెయిటేజ్, మ్యాథ్స్కి ఇట్లా వెయిటేజ్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా చాలా తక్కువ మార్కులు వచ్చేవి. గ్రామర్ కానీ అన్ని మిస్టేకులు జరిగి తక్కువ మార్కులు వచ్చినప్పుడల్లా చాలా బాధపడుతుండే. అప్పుడే ఎందుకు కరెక్ట్ చదువుకోలేకపోయినాం, అప్పుడే కరెక్ట్ ఉండుంటే ముందు బ్యాచ్లోనే ఉద్యోగం సాధించేటోడిని,
ఇప్పుడు ఇట్లా పరిస్థితి కొంచెం ఫైనాన్షియల్గా కానీ అన్నీ బాగుంటుండే అని చాలాసార్లు బాధపడ్డా సార్. ఆ విషయం మొత్తం జరిగిపోయిన తర్వాత గ్రహించాల్సి వచ్చింది. ఇంకా అల్వరుద్దీన్ సార్, గంగాదాస్ సార్ కానీ అయితే మర్చిపోలేము. చాలా నీట్గా సబ్జెక్ట్ చెప్తారు సార్ మీరు కూడా. నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం. ఇంకా శ్రీధర్ సార్ అంటే పర్సనల్గా ఇక్కడ నేను అన్న అని పిలుస్తా. నా సొంత అన్న లెక్క శ్రీధర్ సార్. నాకు చాలాసార్లు చిన్నప్పుడు నాకు ట్యూషన్ చెప్పినప్పుడు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు సార్. తెలుగులో నేను విన్న టీచర్లలో తెలుగు అంత బాగా నాకు తెలిసి ఎవరు చెప్పలేరు. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పటికీ మీరు చెప్పిన పోయమ్స్ కానీ, మీరు చెప్పిన బారిస్టర్ పార్వతీశం కథలు కానీ ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పటికీ మా మైండ్లో అలా తిరుగుతూనే ఉన్నాయి సార్. ఇంకా మీరు ట్యూషన్లో మీరు మాతో 7 వరకు ఉండి మాకు చెప్పిన సబ్జెక్ట్ కానీ, మీరు నేర్పిన జీవిత సత్యాలు కానీ మేము మర్చిపోలేము సార్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా రాలేరు కొన్ని కారణాల వల్ల. వాళ్ళందరిని అందరం చాలా మిస్ అవుతున్నాం. మీరైనా వచ్చినందుకు చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్లకి, నాతోటి మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పేరెంట్స్ పడే కష్టాన్ని నేను గుర్తించినావు కాబట్టి నీ యొక్క లక్ష్య సాధనలో ఎక్కడ వెనుకడుగు వేయలేదు. విఫలమైనప్పటికీ దాన్ని సఫలం చేసుకున్నావు. చాలా మంచి మోటివేషన్ ఇచ్చినావు. అదేవిధంగా నీ లైఫ్లో నువ్వు పడ్డ కష్టాలు ప్రతి మనిషి పడతాడు. కానీ ఎక్కడ ఆగిపోకుండా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈరోజు అప్పుడు హాఫ్ మార్క్తో మిస్ అయిందని నువ్వు ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ విధంగా నువ్వు చెప్పుకునే అవకాశం దొరకకపోయేది. వేరే పనులు చేసుకుంటూ ఉండేవాడివి. ఈరోజు నువ్వు సక్సెస్ అయినావంటే ఆ ప్రయత్నంలో ఎక్కడా కూడా లోపం కాకుండా నీ ప్రయత్నాన్ని ఆపకుండా మళ్ళీ ప్రయత్నించడమే. నెక్స్ట్ మౌనిక తన యొక్క అమూల్యమైన సందేశాన్ని, తన అనుభవాలని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే అనుకోలేను ఇక్కడ వస్తాను. నేనే ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన. మార్నింగ్ అసలు నేను అనుకోకుండా స్టార్ట్ అయినా. కానీ వచ్చిన మిస్ అవుతా అని అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే. కానీ అందరినీ కలిసేది కాబట్టి వచ్చిన నేను. మేమేముంది సార్, మీరు గురువులు మీరు మాకు చెప్పిన చదువులలో ముందుకు పోలేనచ్చు, కానీ బాధ్యత గల కుటుంబాన్ని అయితే బాగానే చూసుకుంటున్నాను. అంతకుమించి అయితే చదువులు అయితే నేను ముందుకు వెళ్ళలేదు. కుటుంబాన్ని మీరు నేర్పిన అన్ని క్రమశిక్షణతో కుటుంబాన్ని అయితే ఒక బాధ్యత పరంగా నేను నడిపిస్తున్నాను. అంతే. నన్ను బాధ్యతకి ఇచ్చారు. నాకు 2 కొడుకులు. థ్యాంక్ యూ. మౌనిక ఇక్కడనే కాదు బయట కనబడ్డప్పుడు కూడా మాట్లాడాలా? ఒకసారి కనబడ్డది ఇట్లా చూసే వరకు జంప్ సెల్యూట్ కొట్టింది ఒకటి నమస్తే అని వెళ్ళిపోయింది. తర్వాత చైతన్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువులకు మరియు నాతో మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు. యాక్చువల్లీ నేను కూడా అటెండ్ అవుతాను అనుకోలేదు. నాకు యాక్చువల్లీ లీవ్ దొరకలేదు అన్నమాట. సో ఫైనల్ ఈరోజు మేనేజర్ నేను రిక్వెస్ట్ చేస్తే మార్నింగ్ వచ్చి తనే లేపి లీవ్ తీసుకోమని చెప్పేసి అన్నారు. అందుకే మీ అందరినీ కలిసే అవకాశం వచ్చింది నాకు. వరకు నిద్ర రాలేదు అసలుకి. అయినా ఏదో చెప్పాలనుకున్నా కొన్ని మర్చిపోయినా కొన్ని గుర్తున్నాయి చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ప్రశ్న చెప్పినట్టు మనకు బారిస్టర్ పార్వతీశం అంటే ఆ పాత్రలో నేను లీనమై ఆ పాట వినేవాడిని. అప్పుడు అంత ఇంట్రెస్ట్గా ఉండే. ఇప్పుడు కూడా ఆ పాట నా మైండ్లో అలా తిరుగుతుంటుంది. మనకు అంత చక్కగా కవిత మేడం కానీ శ్రీధర్ సార్ కానీ అంత చక్కగా వివరించారు. ఆ తర్వాత మనకు హిందీ రాజు సార్ ఒక తండ్రిలాగా అందరినీ ఆదరించి తన సొంత పిల్లల్లాగా చేకూర్చుకొని మనకు పాఠాలు చెప్పి మంచిగా బోధించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ రాణి మేడం గారు కానీ రాజేంద్ర సార్ కానీ మంచిగా, రాణి మేడం కూడా ఎప్పుడు ఏది మాట్లాడినా బెటా అది కాదు బెటా ఇది బెటా అని చెప్పేసి మంచిగా మాట్లాడుతుండే. రాజేంద్ర సార్ కూడా
మంచిగానే లెసన్ చెప్తుండే. మెయిన్ రాజేందర్ సార్ హ్యాండ్ రైటింగ్లో వెరీ గుడ్ ఎప్పుడు పెడతానని చెప్పేసి చాలామంది నీట్గా రాయడానికి ట్రై చేసేవాళ్ళు. చిన్నగా ఆ లైన్కి చిన్నగా క్రాస్ అయినా కూడా గుడ్ పడేది కాదు. అరే నేను ఇంత మంచిగా రాసినా కూడా ఎందుకు పడలేదంటే పలానా మైపాల్ కానీ పీ రవి కానీ అఫ్తాబ్ కానీ అరే నువ్వు ఇది మిస్టేక్ చేసినావు అని చెప్పేసి చెప్తుండే. అదొకటి. ఆ తర్వాత నా 9th క్లాస్ వరకు నేను కూడా సేమ్ ప్రశాంత్ లెక్కనే అసలు ఏం రాకపోతున్నా, అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అది ఇది అవుతుండే. సేమ్ నాకు కూడా బూస్ట్ అప్ ఇచ్చింది రవికిరణ్ సార్ గారే. రవికిరణ్ సార్ చెప్తుండే ఎప్పుడు ఒక మాట, ఎట్టికి వస్తున్నారు స్కూల్కి, ఏం రాదు అక్షరం మొక్క రాదు, ఎట్టికి వస్తున్నారు. ఆ డైలాగ్ మాత్రం ఇప్పుడు నాకు గుర్తుండిపోయింది. అలాగా అప్పటి నుంచి ఫస్ట్ నేను మ్యాథ్స్లో స్టార్ట్ చేసింది మ్యాట్రిక్స్ నుంచి కొంచెం కొంచెం డెవలప్ అయింది. ఆ తర్వాత గంగాధర్ సార్ కూడా చెప్తుండే మ్యాథ్స్లో ఒక్కటే కాదురా, ప్రతి సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ప్రతి సబ్జెక్ట్ కూడా ఈజీగానే అవుతుంది అని చెప్పేసి అనుకుంటే, ప్రతి వాళ్ళు అనుకుంటారు మనకు మ్యాథ్స్ హార్డ్ సబ్జెక్ట్ అని చెప్పేసి, కానీ అది హార్డ్ కాదు, ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే దానికంటే ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు అని చెప్పేసి రవికిరణ్ సార్ గారు మనకు బోధించేవారు. అదే మైండ్లో పెట్టుకొని చేసిన, అందుకే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంటా. మధ్యలో నాది 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ గాంధార్లో రెసిడెన్స్లో చదువుకున్నా. తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసి 2 years ఫారెన్ వెళ్ళి వచ్చి 2019లో మ్యారేజ్ చేసుకున్నా. నాకు ఇప్పుడు 2 పిల్లలు. ఆ తర్వాత ఫైనాన్షియల్ కొంచెం ఇబ్బంది ఉంటే జాలూకాస్లో 23లో జాయిన్ అయినా యాక్చువల్లీ. అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చింది నాకు. ఆ తర్వాత అక్కడ రిజైన్ చేసి వచ్చేసిన. మళ్ళీ లాస్ట్ మార్చిలో ఈ ఇయర్లో మార్చిలో మళ్ళీ ఆఫర్ వచ్చింది జాలూకాస్ నుంచి రీజాయిన్ అవ్వమని. ఇప్పుడు అంతులు చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లస్ ఇంకోటి అంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మేము కష్టపడింది, మనకు లేడీస్లలో స్వరూప, టీ మోనిక, ఇంకా 2-3 లేడీస్ ఉన్నారు, వాళ్ళ పేర్లంతా రావట్లేదు, ప్రవళిక కానీ. బాయ్స్లో ప్రశాంత్, మహిపాల్, బి సుమన్, రాజేందర్, ఆఫ్తాబ్ వీళ్ళందరూ గట్టిగా ప్రయత్నించి అసలు మళ్ళీ ఈ ఛాన్స్ రాదు, నెక్స్ట్ ఇంకోసారి పోస్ట్ పోన్ చేస్తే అది అంతే అయిపోతుందని చెప్పేసి గట్టిగా పట్టుబట్టి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు మీకు కూడా నిజంగా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమె ప్రతిదీ తన భుజాల మీద వేసుకొని నడిపించింది, తను ఇంకా ప్రవళిక. బికాజ్ మేము గ్యాదర్ అవ్వడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే మేము ఊర్లోనే తిరుగుతాం, ఇక్కడనే కలుస్తాం. బట్ తను ప్రతి ఒక్కరికి కాల్ చేసింది, ప్రతి ఒక్కరితోని మాట్లాడి వాళ్ళు నొప్పించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి తన కోసం ఒకసారి చప్పట్లు ప్లీజ్. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ నుంచి వస్తారా? గాయత్రి ప్లీజ్ కమ్ ఆన్ ది డయాస్. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తానని. సో ఇంటర్ తర్వాత డిగ్రీ 2nd year అట్లా అయింది. దాని తర్వాత మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా పిల్లలు 2 బాబులు నాకు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు వచ్చేసి నా ఫీల్డ్ వచ్చేసి నాకు మేకప్ ఆర్టిస్ట్ అవ్వడం చాలా ఇష్టం, కాబట్టి ఇప్పుడు నేను అక్కడ మేకప్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఖాళీ 1 yearకి ఒకసారి కూడా నేను రాలేదు, అనుకోకుండా వచ్చిన. ఓకే, ఇంతటితో నా చిన్న తెలియక అసలు నేను ఎప్పుడు కూడా స్టేజ్ పైన ఎప్పుడు మాట్లాడలేదు స్కూల్లో కూడా, అందుకని చాలా భయం వేస్తుంది. వినపడుతుంది అందరికీ? ఇప్పుడు ఇందాక ఆఫ్తాబ్ చెప్పినట్టు వీళ్ళంతా ఇక్కడనే తిరుగుతుంటారు బాయ్స్, కాబట్టి వాళ్ళు కలుస్తారు, బయట కలుస్తారు, బతుకాన్ని పెడతారు, ఎక్కడన్నా ఫిట్టింగ్ చేస్తారు. కానీ గర్ల్స్ రావాలంటే వాళ్ళకి తలకు మించిన పని అవుతుంది. ఎందుకోసం అవుతుంది అంటే అంతా ఆల్మోస్ట్ మ్యారీడ్ కదా, ఇప్పుడు అందరు మ్యారీడే కదా, అందరు మ్యారీడే. సో వాళ్ళ సొంత ఊరికి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికే వాళ్ళు వేలి మీద వచ్చిన ఖైదీలు లెక్క వస్తారు, రైట్? సో మొత్తం మీద ధైర్యం చేసి వచ్చిన వాళ్ళైతే వచ్చిండ్రు కదా. సో వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను రాను మాట్లాడను అంటే అది మీరు మిస్ అయిపోతారు. ఇక ఎంత మిస్ అవుతారంటే వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది మీరు, నేను మాట్లాడలేకపోయినా, నేను షేర్ చేసుకోకపోయినా అని చెప్పేసి. సో ఆ స్టేజ్ ఫియర్ ఉంటే ఇందాక మౌనిక చెప్పినట్టు మీరు మీ పిల్లలకి ఏం నేర్పుతారు, ఇంటి దగ్గర ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, ఎట్లా మోటివేట్ చేస్తారు. సో వచ్చినాం కాబట్టి మీరు ఇప్పుడు అంతా మాకు
9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు అనుకోండి, ఇక అనుకొని అట్లా మారిపోయి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయన చెప్పిన బారిస్టర్ పార్వతీశం కానీ ఇంకొకటి ఏంటంటే అటజని కాంచి భూమి సురుడంబర చుంబి శిరస్స రజ్జరి. మీరు కూడా ఒకసారి ప్లీజ్ ఇంకుంటానే అనుకుంటాను. రెడీ? అటజని కాంచి భూమి సురుడంబర చుంబి శిరస్స రజ్జరి పటల మొహోర్లుట భంగ తరంగ మృదంగ నిస్పృణ స్ఫుటనట నానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చర్క రేణు కరకంపిత శాలము శీత శైలమున్. మీనింగ్ అటన్ అచ్చట, చని వెళ్ళి, కాంచెన్ చూచెను. భూమిసురుడు ఎవరు? బ్రాహ్మణుడు. సో ఆ విధంగా ఆయన చెప్పిన ఇప్పుడు కూడా పాటలు గుర్తున్నాయంటే ఆయన పెట్టిన ఎఫర్ట్ అందులో. ఇంకొకటి రవికిరణ్ సార్తో నాకున్న బాండింగ్ నాకు తెలిసి అప్పుడు రవికిరణ్ సార్ అంటే నాకు పడేది కాదు. ఇట్లా పచ్చ కట్టేస్తే భగ్గుమంటుండే, అట్లుంటుండే సార్తో నేను. అంటే అప్పుడు ఉండకపోతుండే, అది నాకు తెలుసు ఎప్పుడు ఉండాలి. సో 10th అయిపోయిన తర్వాత అట్లా మారిపోయాను నేను విలన్గా. బట్ సార్ని నేను తర్వాత అర్థం చేసుకున్నాను. సార్ని తర్వాత అర్థం చేసుకుని సార్ నన్ను క్షమించండి సార్ అంటే క్షమించేశారు. అంత పెద్ద మనసు సార్ది. సో రవికిరణ్ సార్ గారితో నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏం గుర్తుకొస్తుంది అంటే, మేము టెన్త్లో ఎక్స్కర్షన్కి పోయినాం సార్ హైదరాబాద్ ఒకసారి. జూ పార్క్లో నడుస్తున్నాం. రవికిరణ్ సార్తో నేను కిషోర్ ఇద్దరం ఉన్నాము. అంటే వాళ్ళతో ఒక బ్యాచ్ ఉంది మాతోని. సో నేను నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ వెళ్తుంటే పొదల్లో ఒక అమ్మాయి బురకా వేసుకొని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఉంది. అయితే నేను చూసుకుంటూ వస్తే అక్కడ ఎలుగుబంట్లు కనబడ్డాయి ఆ బోన్లో. అయితే నేను బయటికి వచ్చేసరికి ఇక్కడ పొదల్లో చూసేసరికి అది ఎలుగుబంటి లాగానే కనబడ్డది నాకు. సార్ ఎలుగుబంటి సార్ అంటే నేను గట్టిగా అరుస్తున్నా. అయితే సార్ ఏమన్నారంటే, అరే నువ్వు ఉన్న చోటు ఉండవరా, వాళ్ళు ఉరుకుతున్నారు, వాళ్ళు అటు ఉరుకుతున్నారు, మా సారేమో అటు, అరే అది ఎలుగుబంటి కాదురా, నువ్వు ఉన్న చోటు ఉండవురా బాబు, నువ్వు ఇట్రా అని దగ్గర నుంచి అటు తీసుకుపోయి ఉన్నాను. అదొక ఎక్స్పీరియన్స్ సార్తో. ఇంకొకటి గంగాధర్ సార్ చెప్పిన జోగ్రఫీ క్లాసెస్, హిస్టరీ క్లాసెస్ నాకు ఇప్పుడు కూడా చాలా యూజ్ అవుతాయి. నేను ఎప్పుడు కూడా రివిజన్ చేసినా కానీ సార్ నాకు మీరు చెప్పినవి అరే ఇదైతే నేను చదివినా కదా అనే ఒక థాటే వస్తుంది తప్ప నాకు కొత్తగా ఏది అనిపించదు సార్ జోగ్రఫీలో అండ్ హిస్టరీలో మోస్ట్లీ. ఇంకొకటి రాజేందర్ సార్ చెప్పిన ఇంగ్లీష్లో యాంటోనియో బెసానియో షెర్లాక్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ స్టోరీ, అది ఇప్పటికి కూడా నాకు గుర్తుంది సార్. ఇంకొకటి అన్వరుద్దీన్ సార్ చేపించిన ప్రాక్టికల్స్, అప్పుడు హౌస్ కార్డ్బోర్డ్తో క్రియేట్ చేసేవాళ్ళం, అవన్నీ చేసేవాళ్ళం, అది కూడా చాలా ఉంటుంది సార్. ఇంకొకటి నా హార్ట్కి చాలా దగ్గర ఉన్న ఒక సార్ రాజు సార్ ఈరోజు రాకపోవడం చాలా విషాదకరం మాకైతే. అయితే సార్తో ఉన్న బాండింగ్ ఎలాంటిదంటే, నాకు తెలిసి వేరే ఏ సార్ దగ్గరికి నా కేసెస్ పోయినా కానీ నాకు కుక్క సావే ఆ రోజు. బట్ రాజేందర్ సార్ దగ్గర పోతే మాత్రం పక్క నాకు తగ్గుతుండే. కానీ 3 సార్లు నేను ఒకడిని కొట్టాను, మా స్వామిగడిని కొట్టాను, వాడికి 3 సార్లు రక్తం వెళ్ళింది బ్లడ్ నోస్లోంచి. అయినా కానీ ఆ కేసెస్ అన్నీ మా రాజు సార్ దగ్గరికి పోయి, ఆ రాజు సార్ మాత్రం పాపం నన్ను ఒక్కసారి కూడా నేను తిట్టలేదు. అంటే చెప్పేవాడు, అరే నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోరా, నువ్వు బాగుపడతావురా, నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో, నీ యాంగర్ని కంట్రోల్ చేసుకో, నువ్వు యాంగర్ మేనేజ్మెంట్ ఒక్కసారి చేసుకుంటే నువ్వు తప్పక సక్సెస్ అవుతావు అనేటోడు సార్. ఈ సభాపూర్వకంగా చెప్తున్నాను, ఇందులో ఈ స్టేజ్ ఈ ప్రోగ్రామ్ జరగడానికి సార్ నేను చాలా అంటే చాలా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాను సార్. ఎందుకంటే ఒక్కొక్క రీజన్ చెప్పినవి ఉన్నాయి సార్. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు రాలేరు కొంతమంది, వాళ్ళది ఒక్కొక్కడు చెప్పాలని ఉన్నది సార్. ఒకడు అకౌంట్ లేదన్నాడు సార్, ఒకడు అకౌంట్లో పైసలు లేవన్నాడు సార్, ఒకడైతే నా పాస్బుక్కే లేదన్నాడు సార్. మరి దారుణంగా తయారైంది సార్ వీళ్ళు. ఇంకా ఇంత అయిన తర్వాత అంటే జస్ట్ జోకింగ్లో చెప్తున్నాను, సీరియస్గా కాదు, నిజమే చెప్పింది. బట్ మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు. సో ఆ విధంగా జరిగింది సార్.
ఇంకా రాణి మేడం, ఇప్పటిదాకా నేను రాణి మేడంని చూసినప్పుడు ఆ మేడం ఫేస్లో ఒక్కసారి కూడా నేను కోపాన్ని చూడలేదు. ఎప్పుడు కూడా సీరియస్ కాలేదు. ఇంకా రేఖా మేడం సార్, నాకు మ్యాథ్స్తో ఏమొచ్చిందో రవికిరణ్ సార్ గారు, నాకు మ్యాథ్స్తో ఏమొచ్చిందో కానీ రేఖా మేడం ఒకసారి నేను చేస్తున్నాను ఒక లెక్క, నేను నా మెథడ్లో చేశాను. నా మెథడ్లో చేసి మేడం చూపించాను. మేడం ఇది కరెక్టే కదా అంటే, నువ్వు ఇట్లా తిన్నా ఓకే అన్నది. అప్పటి నుంచి నేను లెక్కలు చేయడమే మానేసిన సార్. సో ఆ విధంగా నాగభూషణ్ సార్ గారు వచ్చేసి, ఆ సార్ అంటే ఒక స్టూడెంట్కి విపరీతమైన ప్రేమ. అది మన బి రాజేందర్. అప్పుడే బి రాజేందర్ చాలా హైట్ ఉండేవాడు సార్. ఇంత అప్పుడు వాడు ఏం తప్పు చేశాడో, లేకుంటే మేడం నాగభూషణ్ సార్ గారి మేడం ఆయనకి ఏమన్నారో ఇంట్లో, కానీ ఆ కోపం అంతా వచ్చి వాడి మీద చూపించండి సార్. సార్ వచ్చి మామూలుగా కొట్టలేదు సార్, వాడిని ఎగురుకుంటా అది కుంఫు, కరాటే అవన్నీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ కనబడ్డాయి సార్ ఆ రోజు. సో అదొకటి. ఇంకొకటి కవితా మేడం కూడా తెలుగు బాగా చెప్పేవారు. ఆమె వచ్చేసి ఒక కవి, మనలో ఒక కవి లేకుండా చేశారు. ఆ కవి మళ్ళీ ఆ రాజేందరే. వాడప్పుడు ప్రేమ కవితలు రాయడం నేర్చుకుంటున్నాడు సార్. ఈ ప్రేమ అనేది 2 లైన్లు గుర్తున్నాయి నాకు ఇప్పటికైతే. అదేంటంటే, ఈ ప్రేమ అనేది ఆకాశం అంత ఎత్తైనది, సముద్రం అంత లోతైనది అని రాసిండు. అది మేడం పట్టేసుకున్నది సార్. మామూలుగా కొట్టలేదు సార్, వాడికి బరగలని ఇరిగినాయి వాడి మీద. సో ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్. సో మీ తినడం ఎవరిదన్నా అయిపోతే మనం నెక్స్ట్ విల్ కంటిన్యూ షో. జి రాజేందర్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం పూర్వ విద్యార్థుల సమ్మేళన ఈరోజు జరుపుకున్న అందరికీ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మనం దాదాపుగా 10th క్లాస్ చదివి ఒక 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాల్లో మనం స్ట్రగుల్ చేసాం, హ్యాపీనెస్గా ఉన్నాం, ఎంత ఉన్నా ఈరోజు మనకు చాలా సంతోషమైన రోజు. ఈ రోజు గురించి మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అవుతుందని, కానీ దీనికి అందరం సక్సెస్ చేద్దాం, అందరం హ్యాపీనెస్తో ఉందాం, మంచి పని డ్యూటీ మనం చేసుకుందాం, అందరూ బాగుంటారని కోరుకుంటూ అందరూ థ్యాంక్ యూ. ఆఫ్టర్ 10th నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత సమ్ ప్రాబ్లమ్స్ వల్ల తొందరగా గెటింగ్ మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ దాకా వచ్చాను, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అది మానేశాను. తర్వాత ఫారెన్ వెళ్ళి ఒక 7-8 years స్ట్రగుల్ చేశాను. దాని తర్వాత కొంచెం ఫైనాన్స్గా సెట్ అయ్యి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇప్పుడు అవుట్ సైడ్కి ట్రై చేస్తున్నాం, రష్యన్ సైడ్. సో వీసా అప్రూవల్లో ఉంది. ఇది ఈరోజు 10th క్లాస్ జరుపుకోవడం ఇది ఒక లక్కీ డే. ఒకవేళ మిస్ అయిపోతే మళ్ళీ కలగకపోతుండే కావచ్చు. సో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను కలిసినందుకు, ఇంక్లూడింగ్ సార్, టీచర్స్. కానీ ఇక్కడ కొంతమంది టీచర్స్ రాలేరు, ఓకే మిస్ అవుతున్నాం, పని ఉండొచ్చు, కానీ ఇక ఎమర్జెన్సీ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నాకు చాలా చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది. నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే నాకు పెళ్ళయింది. అందరికంటే ముందు నాకే అయింది. నా క్లాస్లో నాకు ఇప్పుడు 3 పిల్లలు. నేను నా జీవితంలో చాలా కష్టపడుతున్నాను సార్. వ్యవసాయమే చేస్తున్నా, వేరే ఏం చేస్తలేను, కానీ వ్యవసాయమే చేస్తున్నా. నా కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నా. అదే ఉంది సార్. నాకు 3 పిల్లలు. నా పెద్ద పాప 7th క్లాస్ సార్. ఇప్పుడు అందరూ బాగున్నారు అనిపిస్తారు. నాకు నా జీవితంలో నా టీచర్లు కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలా గుర్తుకొస్తారు సార్. ఎందుకంటే నాకు చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది. నేను అన్నీ బాగా మిస్ అయిపోయినా. అందుకని
ఇక్కడ నాకు ఈ ఊర్లోనే ఇచ్చారు సార్, అతను గడ్డ మీద తడ్డలో ఇచ్చారు. నా క్లాస్మేట్స్ అందరూ కనబడతారు కానీ నాకు ఎవరు మాట్లాడారు సార్. ఇది మాత్రం నిజం సార్, నిజం సార్. గాయత్రి మాత్రం వచ్చింది, అక్కడ నా రోడ్ మీదే ఉంటుంది నా ఇల్లు, కానీ ఎవరు పలకరించరు కూడా. చిన్న స్థాయిలో అన్న మాట్లాడతాడు, నరహర అన్న మాట్లాడతారు అంతే. అక్క మాత్రం మొత్తానికి ఒకటేసారి కలిసింది సార్. థ్యాంక్ యూ సార్, నన్ను ఈ వేదిక మీదకి సరే సార్. నాకు భయం అవుతుంది. చేశాడు సార్ డిఎస్సి, ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ రాశాడు. ఇప్పుడు మళ్ళీ గోపాల్ సార్, భట్టు గోపాల్ ప్రిపేర్ అవుతుంది సార్. రే మారో రే పెద్ద మంజుల ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. అరే ప్రవళిక ప్లీజ్ కమ్ ఆన్ ద డైస్. నేను ఇంటర్ దాకా చేశాను. మాకు గంగాదాస్ సార్ సోషల్ బాగా చెప్పేవారు. కొండ గుర్తులు చెప్తే నాకు చాలా గుర్తుండేది సార్ చెప్పేది. అందరికీ సోషల్లోనే ఎక్కువ వచ్చేది. మేము మ్యాథ్స్లో అంత పర్ఫెక్ట్ కాదు. తెలుగు చాలా బాగా చెప్పేవాడు శ్రీధర్ సార్. ట్యూషన్ చెప్పేవాడు సారు. అంతే సార్. నమస్తే. నాకు మ్యారేజ్ అయింది ఇంటర్ అయిపోగానే సార్. పాప నాకు కలిగొట్టుకి ఇచ్చారు సార్. హస్బెండ్ ఫారెన్కి వెళ్తారు సార్. ఒకటే పాప సార్. నా పేరు స్వరూప, ఇక్కడనే 10th వరకు చదువుకున్నాను. చాలా అల్లరి చేసేవాళ్ళం, అసలు చదువు కన్నా ఎక్కువ మేము ఎక్కువ అందరు వచ్చినందుకు థ్యాంక్స్. ఎన్నిసార్లు ఫోన్ చేయించుకున్నారు అసలు రావడానికి కూడా. నేను ఇంటర్ వరకు చేసిన, చల్ల వరకు ఇచ్చారు నన్ను. నాకు 3 పాపలు. మా ఆయన ఇటే ఉంటాడు, వ్యవసాయం చేస్తాడు, హౌస్ వైఫ్. మంజుల చాలా చెప్పాలని అసలు ఏం గుర్తు రావడం లేదు. అందరిని చూసి అందరం కలుస్తూ ఉంటాం, కానీ ప్రత్యేకంగా సార్లను కలుసుకోవడం అనేది ప్రత్యేకం. 10th చదువుకున్నా సార్. 10th చదువుకొని పెళ్ళైంది. నాకు 2 కొడుకులు. పెద్ద బాబు 6th క్లాస్, చిన్నోడేమో 4th క్లాస్. నేను వ్యవసాయం చేస్తాను సార్. మా ఆయన పాలన ఉంటాడు కోయట్లో. చిన్నగా ఏదో డాక్రా గ్రూప్ సంఘానికి సీఏగా ఉన్నాను సార్ రెడ్డిపేట. నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నాను సార్. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, శ్రీధర్ సార్ ఎప్పుడు కలిసినా బాగున్నా అమ్మ అంటారు, మాట్లాడతాను. మస్తు హ్యాపీగా ఉంటుంది ఆ రోజు అయితే. ఒకసారి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది చదువుకునే రోజులో, అది చెప్పుకోవాలని ఉంది. నేను సునీత అంచనా వాళ్ళు రాలేరు, కానీ వాళ్ళు ఉంటే బాగుండే. ఈరోజు వాళ్ళు ఎందుకు రాలేరో తెలియదు. ఒకసారి ఇట్లా టెస్ట్ ఉండే, కవిత టీచర్ ఏమో మాకు బయట కూర్చుండబెట్టి ఇట్లా రాసుకున్నాం. ఎగ్జామ్ రాయక మేము 3 కథలు రాసుకున్నాం. కొబ్బరి చెట్టు, తాటికాయ అంత, తొంటకాయ అంత, దొంగడు అనుకుంటా రాసుకున్నాం.
వస్తున్నారని ముగ్గురిని పటాపటా కొట్టింది. అది మస్తు ఒకసారి గుర్తు ఉంటుంది, అప్పుడప్పుడు నవ్వుకుంటా నేను. ఒకసారి సార్ వస్తుండు క్లాస్కి, నేను సునీత ఇంకెవరో రాజమను విజయరు జడలు వేసుకుంటున్నాం. ఒక సైడ్ వేసుకున్నాం, ఇంకా చుట్టూ అట్లనే ఉంది. మేడం వచ్చింది, కవిత మేడం వచ్చి ఇటు బోర్డు ఇటు కూర్చోలేం, ఇటు చేసి ఇట్లా పెట్టినాం. ఒక చెడు అట్లా ఉంది. అది మస్తు గుర్తుకొస్తుంది నాకైతే, ఎప్పుడు నవ్వుతుంటా. అమ్మ గోడ ఇటు ఉంది, అటు కాదు తలగా ఇటు పెట్టమంటే ఒక చుట్టూ ఇట్లా పట్టుకొని ఇట్లా తిరిగినా. గుర్తుంది అది. మస్తు సంతోషంగా ఉన్నా నేనైతే. ఈ జన్మకు చాలు అందరినీ కలుసుకొని ఇట్లా మాట్లాడుకోవడం. బాయ్స్ అక్కడ అంటే అక్కడ కలుస్తూ ఉంటారు, గర్ల్స్ కూడా కలుసుకున్నారు కావచ్చు నాకు తెలిసి. నేనైతే ఎవరికి కాంటాక్ట్ లేను. రెడ్డి పెట్టినది బట్టుతండ. అందరూ మాట్లాడాలనుకుంటున్నారు కానీ అక్కడే ఉన్నారు అందరూ. రండి, ఏదో ఒకటి చెప్పండి మీ లైఫ్ గురించి. చైతన్య ఇంకోసారి ఇంకో 10 years 12 years ఇలా ఇంకోసారి చెప్పుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. అలా జరుపుకుంటే బాగుంటుంది. అప్పటికి ఎట్లా ఉంటామో ఇక 10 years 12 yearsకి ఇట్లున్నాం కదా, 13 yearsకి ఇట్లున్నాము. ఇంకో 10-15 yearsకి ఇక ఎట్లుంటామో అప్పుడు కూడా అట్లా చూడాలని అందరినీ అట్లా కలుసుకోవడం చాలా మంచిది. కొంతమంది రాలేరు, ఇవన్నీ గ్రూప్లో పెడితే వాళ్ళే ఫీల్ అవుతారు లైఫ్ అంతా. ఇంకోసారి ఇట్లా చేయాలని నేను ముఖ్యంగా టీ మౌనిక స్వరూప అప్పాగా ఇది అదే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే నేను ఇక్కడికి రావడానికి కారణం వాళ్ళే. మా ఆయనకు ఫారెన్లో ఫోన్ చేసి ఆయన చెప్పిండు మీ ఫ్రెండ్స్ ఇట్లా కాల్ చేస్తున్నారు. గ్రూప్ మా ఆయన నంబర్కి ఉండే సార్. అయితే వాళ్ళు మాట్లాడి ఇట్లా మీ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారంటే సరే వెళ్ళు అన్నారు. మా అత్తమ్మ కూడా మస్తు చెప్పింది, వెళ్ళు మీ సార్లు వస్తున్నారంటున్నారా వెళ్ళు అన్నది. అసలు ఎవరు సపోర్ట్ చేయలేరు అని కాదు, చేసిండ్రు. ఇక్కడ వచ్చిన చెప్పు నేను ఇంటర్ వరకు చదువుకున్నా సార్. అందరికీ నమస్కారం. డిగ్రీ నిజామాబాద్లో చేసిన తర్వాత పెళ్ళైంది. నాకు 2 పిల్లలు సార్. ఇప్పుడు ఫ్యామిలీతోనే ఉన్నా. ఇంటి దగ్గర వ్యవసాయం చేస్తాను. అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలి. మీరు మాట్లాడట్లేదు, ఎందుకో అర్థమవుతలేదు. ఎందుకంటే ప్రతి టీచర్తోనే ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనుభవం ఉంటుంది, జోక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఏం చెప్పుకోవట్లేదు. గర్ల్స్ ఒకవేళ మాట్లాడు ఏం లేకపోతే మీ అత్తలు ఏ విధంగా మీకు సతాయిస్తున్నారో అది వచ్చి చెప్పుర్రి. కోపం వచ్చిందంటే అందకుండా కూడా ఎగిరి మరి కొట్టిండు. అది ఇప్పటికీ అది ఉంది. ఫుల్ నగినాం. ఎందుకంటే సార్ కొంచెం హైట్ తక్కువ ఉంటాడు కదా, వీడు అసలు వంగట్లేదు, తుక్కు కొట్టిండు ఎగురుకుంటా. రాజేంద్ర అందరికీ నమస్కారం. పూర్య విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి నా మిత్రులు అండ్ నా గురువులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనమందరం 13 years నుంచి వాళ్ళ లైఫ్లలో అందరూ బిజీ ఉండి ఈరోజు కేటాయించి మీరు అందరు వచ్చారంటే చాలా గ్రేట్. సార్లు కూడా మనం పిలవంగానే వచ్చిర్రు. సో థ్యాంక్ యూ సార్. విషయం ఏంటిదనంటే నేను స్కూల్లో 7th క్లాస్లో చేయాను సార్. నేను 7th క్లాస్ దాకా సిరికొండలో చదువుకున్నాను. 7th నుంచి 3 yearsలోనే నాకు ఇంత ఆత్మీయ నా మిత్రులు మీరు అందరూ కూడా నాకు బాగా దగ్గర అయ్యారు సార్, కనెక్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంటర్మీడియట్ కామర్స్లో చేసేటప్పుడు నాకు ఫైనాన్షియల్గా బాగా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండే సార్. సో ఫైనాన్షియల్ని నేను ఎదుర్కోలేక అప్పుడే డిసైడ్ అయ్యి ఏదైనా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే బాగుంటుందని చెప్పేసి డిసైడ్ అయ్యి నేను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాను. సో అక్కడ కూడా నాకు మీరు చెప్పిన ఏదైతే చదువు ఉందో దాన్ని బట్టి నేను అక్కడికి వెళ్తే
అక్కడ కూడా మంచి అవకాశం దొరికింది సార్. అక్కడ నేను 8 years కంటిన్యూ చేసి రిటర్న్ వచ్చి మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు నాకు ఒక బాబు. సో అప్పుడు ఎంతైతే నాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండేనో ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది సార్. సో ఎంత నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యానో ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. సో నేను నా లైఫ్లో సూపర్ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి నా మిత్రులందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి సపోర్ట్ చేసిర్రు, పిలవగానే వచ్చారు, అన్ని అరేంజ్మెంట్లు చూసుకున్నారు, నాతో ఉన్నారు. ఈ అన్నిటికీ సపోర్ట్ చేసినందుకు అండ్ నాతో పాటు గర్ల్స్ కూడా అందరూ కొందరు ప్రవళిక, స్వరూప, టీ మౌలిక వీళ్ళందరూ కూడా ఈ గెట్ టుగెదర్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకున్నారు. సో ఈరోజు సక్సెస్ అయింది. సో మీరు కూడా మంచి అందరితోటి కాంట్రిబ్యూషన్ చేసి ఇంత గ్రాండ్గా చేసినందుకు, మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ లాట్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సార్లకు, నా మిత్రులకు అందరికీ వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్లను కలిసినందుకు. మిమ్మల్ని కూడా నాకు స్కూల్లో చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మస్తు చాలా హ్యాపీ మూమెంట్స్ చాలా ఉన్నాయి సార్లతో కూడా. నాకు తెలియకుండా ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే నాకు క్షమించండి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా. సార్ మిమ్మల్ని కూడా నన్ను నేర్దపల్లికి ఇచ్చారు, ఆర్మూర్ దగ్గర 2 పాప బాబు. ఏం లేదు, స్టిచ్చింగ్ వేస్తారు మా సార్ యూరోప్ పోయింది. థ్యాంక్ యూ. నా పేరు పి రవి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, నాతో చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుందని నేను అనుకోలే, కానీ నేను లేట్గా వచ్చాను. మనం ఇప్పటిదాకా 13 సంవత్సరాల తర్వాత మనం కలిసాము. ఇంతటితోనే మనకు అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది. ధన్యవాదాలు. చైతన్య వస్తుంది, రావాలి. హేమంత్, క్లాప్స్ కొట్టండి. మీరు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు లేరు, వీళ్ళంతా మనకు చదువు నేర్పిన టీచర్లే. ఎందుకు భయపడుతున్నారో అసలేమో మీకే తెలియాలి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు, ఈ స్టేజ్ రాదు, ఈ టీచర్స్ రారు, ఈ ఫ్రెండ్స్ రారు. ధైర్యం చేసుకుని రావాలి. ఇక్కడికి వచ్చినాక భయపడడానికి ఏమీ లేదు. వాళ్ళే మిమ్మల్ని కొట్టారు, తిట్టారు. ముందుగా వేదిక మీద ఉన్న సార్లకు అందరికీ నమస్కారం. మరియు నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చెప్పుకోనికి అంతా ఏం లేవు సార్, ఎందుకంటే మేము మనకు పీరియడ్ ఏది టఫ్ అనిపిస్తే ఏ పీరియడ్ అన్నా ఆ పీరియడ్కి జంప్ అయిపోతుంది. బహుశా ఈ ఆవారం కూడా కట్టినాయని మాకోసమే అనుకుంటా, దుంకేటోళ్ళం మేమే. అయినా లైఫ్లో మాత్రం సెటిల్ అయిపోయినాం. నేను ఫారెన్ పోయినా, వెల్ సెటిల్ సార్, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇంకా నాతోటి ఉన్న నరారి వాడు కూడా అంతే. నేను వాడిని కూడా నా సోబతి తీసుకోపోతుండే. ఇప్పుడు ప్రజెంట్ వాడు కూడా నా సోబతి అక్కడనే కూర్చున్నాడు. వాడు కూడా వస్తే బాగుంటుంది.
రావాలి రావాలి కలిసి గోడ దిగినప్పుడు కలిసి స్టేజ్ కూడా ఎక్కాలి కదా. మేము పారిపోయేది ఎక్కువ ఏదంటే మ్యాథ్స్ టీచర్ సార్, అదే మాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. రెండు ముక్కలు మాట్లాడు సార్లకు నమస్కారం అండి. నేను సార్లకు మనకి స్టేజ్ లేదు సార్. అది జస్ట్ ఓన్లీ స్టేజ్ క్రియేట్ చేస్తాడు సార్, కానీ స్టేజ్ మీద మాట్లాడారు. స్టేజ్లో 10 టైం అంతా వేస్తాడు కానీ మాట్లాడాడు సార్ వాడు. ఓకే